శ్రావణమాసం సోమవారం శివయ్యకు అత్యంత ఇష్టమైన రోజున యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రమునందు ఈ పుణ్యదినాన 12 జ్యోతిర్లింగాల ప్రతిమల ఉపాలయాల గడప పూజ కన్నుల పండుగగా జరిగింది. ఈ దృశ్యాన్ని చూడడానికి 2 కన్నులు సరిపోలేదు. వేదమంత్రాలతో తాళమేళాలతో 12 జ్యోతిర్లింగాల పుణ్యదాతలను ఆహ్వానించి సాంప్రదాయబద్ధంగా 12 జ్యోతిర్లింగాల గడప ప్రతిష్ఠ పూజ జరిపించారు. ప్రథమ జ్యోతిర్లింగమైన శ్రీ సోమనాథ జ్యోతిర్లింగ ప్రతిమ ఉపాలయ గడప ప్రతిష్ఠ శ్రీ కుర్రా జయదేవ్ బాబు గారు వారి సతీమణి రమాదేవి గారి పవిత్రమైన చేతుల మీదుగా జరిపించారు. శివయ్య ఉంది, ఇదంతా నడిపిస్తున్నారండి. వాళ్ళలో ఉండి ఇంత పెద్ద పెద్ద కార్యం చేపిస్తున్నారు. ఇది ఎవరికి మామూలు వాళ్ళకి సాధ్యమయ్యే పని కాదు. ముందుగా వాళ్ళకి కావాల్సింది ఏంటి అంటే ప్రతి మనిషికి కూడా బేసిక్స్ నీడ్స్, తిండి, బట్ట. ముందు వాళ్ళకి కడుపు నిండా తిండి పెడితేనే వాళ్ళు మామూలు మనుషులు. తిండి లేకపోతే మనకి ఏమొస్తుందంటే కోపం వస్తుంది. చేసిన తర్వాత వాళ్ళకి శుభ్రంగా ఎండకి కట్ చేసి స్నానం చేయించి మరి మళ్ళీ పుణ్యలింగేశ్వర స్వామి దగ్గర తీసుకెళ్ళి వాళ్ళకి భగవంతుని యొక్క దయను చూపి వాళ్ళు కలిగిస్తున్నారు. ఈ మామూలుగా మనం తెలుసా చేసింది ఈ విధంగా సేవ ఆమె చేసినట్టుగా వీళ్ళు చేస్తున్నారండి. రెండవ జ్యోతిర్లింగమైన శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున సమేత జ్యోతిర్లింగ ప్రతిమ ఉపాలయ గడప ప్రతిష్ఠ పూజ శ్రీ కోరపాటి రాధాకిషన్ గారు వారి సతీమణి శ్యామలాదేవి గారి పవిత్రమైన చేతుల మీదుగా జరిపించారు. చేసే ప్రోగ్రామ్స్ చాలా ఆశ్చర్యపోయారు. వాళ్ళ ఏమి తెలియని వాళ్ళ అనాథలకి క్షౌరం కూడా చేస్తారు. ఆయన అవకాశం ఇచ్చారు. ఒకసారి నాకు కాకుండా నెల ఎప్పుడు వీలైతే అవకాశం అందువల్ల ఈ పని చేయగలిగారు. శంకర్ గారు చేసే సేవలను చూసి రోజు ఏడవని రోజు అంటూ లేదు, రోజు ఏడుస్తాను. చెప్తా ఉంటారు, నీకెందుకు అంత బాధ, ఎందుకు ఆగమనే ఆగవు, ఎంత ఆపుకున్నాను ఆగినారు. ఇంకా దంపతులకు చాలా చాలా ధన్యవాదాలు. ఆయన చేస్తూనే ఇంకా కూడా చేయగలము. మూడవ జ్యోతిర్లింగమైన మహాకాళేశ్వర జ్యోతిర్లింగ ప్రతిమ ఉపాలయ గడప ప్రతిష్ఠ పూజ శ్రీ యానాల మంగమ్మ గారి చేతుల మీదుగా జరిపించారు. చాలా రోజులకు ఇప్పుడే తెలిసింది, మనసులో ఉందంటే ఈ మధ్యనే తెలిసింది. బాబు శివభక్తుడు. ఆ భక్తితోటి ఇక్కడ ఏదైనా చెయ్యాలి, ఎక్కడ వెళ్ళినా ఏదో ఒకటి చేస్తుంటాడు. శివుడు అంటే ఇష్టం. ఆయన అక్కడ అమెరికాలో ఉన్నా కూడా ఏదో చేయాలన్న సంకల్పంతో ఈ కార్యం చేసింది. గట్టు శంకర్ గారి దంపతులకు నమస్కారాలు. నాలుగవ జ్యోతిర్లింగమైన శ్రీ ఓంకారేశ్వర జ్యోతిర్లింగ ప్రతిమ ఉపాలయ గడప ప్రతిష్ఠ పూజ గల్లా రోసమ్మ ట్రస్ట్ సభ్యులు శ్రీ గల్లా గుండయ్య గారు వారి సతీమణి గల్లా ప్రమీల గారి చేతుల మీదుగా జరిపించారు.
గారిని ఫస్ట్ టైం నేను చూసినప్పుడు నేను బిలీవ్ చేయలేదు. ఇంత చిన్న వయసులో ఇలాంటి మహత్తర కార్యాన్ని ఎలా చేస్తాను నేను అనిపించింది. కానీ అది భగవత్ సంకల్పం నాకు అనిపించింది. ఆ రోజు అనుకున్న భగవంతుడు ఆయనకు ఎన్నో జన్మల పుణ్యంతో ఇలాంటి అవకాశం కల్పించాడు. అందరికీ రాదు ఇలాంటి అవకాశం, ఎన్నో జన్మల పుణ్యంతో. ఆ రోజు చూసిన తర్వాత నా మనసు కలొచ్చింది. ఎంత ఆత్మతలు కొంతమంది ఏం తింటారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. అలాంటి అభాగ్యంలో తీసుకొచ్చి వాళ్ళకి అన్నిటి కల్పించి చేయడం అనేది మామూలు మనుషుల పైన అయ్యే పని కాదు. అది ఎంతో భగవత్ సంకల్పం ఉండి ఆయన చేయించడం లేదు. ఇటువంటి గొప్ప గొప్ప కార్యాలకి అప్పుడు నాకు అనిపించింది, మనం కూడా ఏదో మన వంతు ఏదో భగవంతుడు కొన్ని కార్యం తర్వాత ఈశ్వరు అంటారు కాబట్టి ఆయన ఇచ్చిందని మన చేతిలో మనం ఇచ్చేది ఉండదు, భగవంతుడు ఇచ్చేది మనం ఇస్తాం. అంచేత అప్పటి నుంచి మాకు చేయాలని ఏదో కొద్దిగా పెద్దది కాదు, కానీ భగవంతుడు ఏమి ఇస్తే దాంట్లో కొంత ఆయనకి ఇవ్వడానికి మేము అనుకున్నాం. సో ఈ విధంగా ప్రస్తుతం ఎప్పుడు జరగాలని భగవంతుడు ఆయన ఆయుల ఆరోగ్యాలు ఇవ్వాలని, ఇది ఈ సంస్థ ఎప్పుడు జరగాలని మనం మెచ్చుకోవాలని మా ఆకాంక్ష. 5వ జ్యోతిర్లింగమైన శ్రీ వైద్యనాథ జ్యోతిర్లింగ ప్రతిమ ఉపాలయ గడప ప్రతిష్ఠ పూజ శ్రీ పొడిశెట్టి ఋషేంద్రాదేవి గారు అలియాస్ శ్రీదేవి గారి పవిత్రమైన చేతుల మీదుగా జరిపించారు. ఆరవ జ్యోతిర్లింగమైన శ్రీ భీమశంకర జ్యోతిర్లింగ ప్రతిమ ఉపాలయ గడప ప్రతిష్ఠ పూజ శ్రీ కుంట్ల సూర్యనారాయణరావు గారు వారి సతీమణి సత్యవతి గారి పవిత్రమైన చేతుల మీదుగా జరిపించారు. మహాశయులందరికీ హృదయపూర్వక నమస్కారం. ఎందుకంటే ఈ క్షేత్రం రావడం కూడా మరి ఈశ్వరుడు యొక్క కృప. మరి శంకర్ గారు కూడా ఆయనలో ఈశ్వరుడు ఉండటం వల్ల నన్ను ఇంతవరకు తీసుకొచ్చారంటే, మాకు ఇంతవరకు పుణ్యక్షేత్రం ఉందని, పుణ్యక్షేత్రం కాకుండా అనాథాశ్రమం కూడా ఉంది. పుణ్యంగా వారికి సేవ చేస్తున్నారంటే మరి ఎంత ఓపిక చేస్తారంటే, మరి వారికి స్నానాలు చేయించి వారికి బట్టలతో కొత్త బట్టలు కూడా కొన్ని ఇచ్చి ఎవరైతే దానం చేస్తున్నారో అవి కూడా వారికి సమర్పిస్తున్నారంటే ఇదంతా వారు చేసిన పుణ్య కార్యక్రమం. ఈ కార్యక్రమం పాల్గొనడం కూడా మరి దాసుడికి ఎంతో ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే ఎందుకంటే అండి దైవశక్తి దైవ కృప ఉంటే కానీ మరి ఇవన్నీ చేసుకునే అవకాశం కలగదు. నేనైతే రిటైర్డ్ అయిపోయి ఉన్న దాంట్లోనే ఇవ్వాలని మనసులో కోరిక కలిగింది. మరి అంతవరకు ఇచ్చేటట్టు ఈశ్వరుడు వల్ల ఇచ్చింది. 7వ జ్యోతిర్లింగమైన శ్రీ రామేశ్వర జ్యోతిర్లింగ ప్రతిమ ఉపాలయ గడప ప్రతిష్ఠ పూజ శ్రీ వలిశెట్టి శారదా గారు లక్ష్మీశేఖర్ గారి పవిత్రమైన చేతుల మీదుగా జరిపించారు. మానవ సేవయే మాధవ సేవ, సేవయే పరమధర్మం అనే హితోక్తులతో గత 30 సంవత్సరాలుగా సేవా రంగంలో ఉండి 2012లో ఈ ఆశ్రమాన్ని దర్శించడం జరిగింది. ఎప్పుడైతే ఈ ఆశ్రమాన్ని దర్శించినామో అప్పుడు అనిపించింది, మేము చేస్తున్న పుణ్య కార్యాలన్నిటికంటే ఇది శ్రేష్టమైనది, దాని గొప్పదైనది. ఆ 2012 నుంచి అంతకుముందు మేము అనాథాశ్రమాల్లో తల్లిదండ్రులు లేని పిల్లల ఆశ్రమాలు గోశాలను నిర్వహిస్తున్నారు. నేను విశ్వ హిందూ పరిషత్తులో స్టేట్ కమిటీ మెంబర్గా, విశ్వ హిందూ పరిషత్ స్టేట్ ట్రెజరర్గా ఒక 15 సంవత్సరాల నుంచి ఆ బాధ్యతలో ఉన్నాను. ఇక్కడ మానవ సేవతో పాటు ఆధ్యాత్మిక స్థితి కూడా ఉండడం చాలా గొప్పదైన ఆలోచనతో ఒక 10 సంవత్సరాల క్రితం లింగేశ్వరిని స్థాపించుకొని పుణ్యక్షేత్రంగా
8వ జ్యోతిర్లింగమైన శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగ ప్రతిమ ఉపాలయ గడప ప్రతిష్ఠ పూజ శ్రీమతి మ్యాక సావిత్రి గారు, గంగారెడ్డి గారి పవిత్రమైన చేతుల మీదుగా జరిపించారు. తొమ్మిదవ జ్యోతిర్లింగమైన శ్రీ కాశీ విశ్వేశ్వర జ్యోతిర్లింగ ఉపాలయ ప్రతిమ గడప ప్రతిష్ఠ పూజ శ్రీ కొడారపు పాండురంగం గారు, వారి సతీమణి పోషణ గారి పవిత్రమైన చేతుల మీదుగా జరిపించారు. రెండు అనాథాశ్రమాలు చూసి అవి రావని చెప్పి 3వ అనాథాశ్రమం ఇక్కడికి వచ్చాను. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు మాకు దారి తెలియకపోతే వీళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు మాకు రోడ్డు మీద పెట్టారు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఈ గట్టి శంకర్ గారు సమాధులు గారు గట్టి శంకర్ ఆయన ఏం మాయ చేశాడో ఏమనుకున్నాం. బయట ఏం చూసాము. ఈ మూడవ అనాథాశ్రమం కదా. అయితే ఇంత పెద్ద అనాథాశ్రమం ఎక్కడ లేదు. మావారు అంటారు ఇది ఇస్తే ఉన్నది, అక్కడ మంది చాలా ఉన్నారు, టీవీలో చూసాం, ఇది కాదు. ఇక్కడికి వచ్చాను. రాగానే వాళ్ళు మన ముందే జరుగుతుందా, ముందు పైకి పోదాం చూద్దామన్నారు. అక్కడ ఏమున్నది కదా, అక్కడే ఉన్నది ఉన్నదంట. అక్కడ ఏమున్నది అంటే అందరూ శివులే, వాళ్ళందరూ అనాథులు కాదు, వాళ్ళందరూ సనాథులే కాదు. వాళ్ళని ఆపుతుంటే అనాథులు. 10వ జ్యోతిర్లింగమైన శ్రీ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగ ప్రతిమ ఉపాలయ గడప ప్రతిష్ఠ పూజ శ్రీ కంచర్ల సత్యనారాయణ గారు, వారి సతీమణి సరోజ గారి పవిత్రమైన చేతుల మీదుగా జరిపించారు. మధ్యకాలంలో వచ్చినప్పుడు ఇట్లా లాస్ట్ డిసెంబర్లో మేము వచ్చినాం. డిసెంబర్లో మేము 20 మంది ఫ్యామిలీ మెంబర్స్తో అందరం వచ్చి కలిసిపోయి ఒక కార్యక్రమం చేసుకుని మేము అప్పుడు మాట్లాడుతూ గుడి కడుతున్నాం సార్, కానీ ఇట్లా ఈ లింగాన్ని తీసి అక్కడికి మార్చి పెద్దగా చేస్తున్నాము, మొదలు పెడతాము ఈ 6 నెలల రోజులలో అని చెప్తున్నాం. మేము నవంబర్ డిసెంబర్లో మాట ఇప్పుడే అన్నా నీకు అప్పుడు శివయ్య నీకు ఎప్పుడే ఉన్నాడు 7 లోపల కంప్లీట్ అయిపోతుంది. ఆ రోజులో 1 ఇయర్ లోపల నువ్వు కంప్లీట్ అంత బలం నీకు శివుడు ఇచ్చేసి నీ ద్వారా నాకు రావు, నీ ద్వారానే మాకు రావాలి. శివయ్య నువ్వు మధ్యన అయిపోయినావు, శివుడికి మేము డైరెక్ట్ లేదు, శివయ్య నీకు ఆ శివుడి ద్వారా మాకు వస్తుంది ఏమని ఇంకో అనుకో. అది రావాలంటే మేము నిన్ను ధరించుకోవాలి తప్పది. ఆయన మాకైతే శివుని వారధి లెక్క నంది ఉంటాడు కదా, ఆయన లెక్కన అయిపోయాడు. సరే ఆయన సాధించాలని ముందు ముందు ఇసోటి కార్యక్రమాలు కూడా ఈడ కాకుండా ఎక్కడైనా వారికి సహాయం, నేనైతే ఎక్కడి నుంచే అప్లికేషన్ పెట్టినా మాకు సహాయం చేయాలి. 11వ జ్యోతిర్లింగమైన శ్రీ కేదారేశ్వర జ్యోతిర్లింగ ప్రతిమ ఉపాలయ గడప ప్రతిష్ఠ బి మల్లేశ్వరి గారి పవిత్రమైన చేతుల మీదుగా జరిపించారు. యూటిలైజేషన్ జరుగుతుంది అని చెప్పేసి ఒక నమ్మకం కలిగిన తర్వాత నేను ఇవన్నీ చేయడం జరుగుతుంది. అది నేను చేసిన నన్ను నేనేం చేయట్లేదు, అదంతా ఇచ్చినవాడు ఉన్నాడు, చేయించినవాడు ఆయన అన్నారు, గురుగారు అన్నారు అంతరాత్మ అంతర్యామి అని. ఆ అంతర్యామి నాలో ప్రేరణ కలిగించి ఆయన గట్టి శంకర్ గారు, ఆయన సతీమణి గారు, ఇద్దరు శ్రావణి గారు కూడాను
చాలా చిన్న వయసులోనే వాళ్ళని చూసిన తర్వాత నేను అదే అనుకున్నాను, మేము ఇంత పెద్దవాళ్ళని, మాకు ఇంత అవకాశం ఆ భగవంతుడు ఇవ్వలేదు, కానీ వాళ్ళిద్దరికీ కూడా అవకాశం ఇచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. కానీ దీని గురించి ఇది చాలా మేము తెలుసుకోవడం కాదు, యూత్ తెలుసుకొని వాళ్ళకి వీళ్ళు ప్రేరణ ఇచ్చి వాళ్ళ ద్వారా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయించాలని నేను ఆశపడుతున్నాను. 12వ జ్యోతిర్లింగమైన శ్రీ కృష్ణేశ్వర జ్యోతిర్లింగ ప్రతిమ ఉపాలయ గడప ప్రతిష్ఠ పూజ చేగు సీతాలక్ష్మమ్మ గారు వారి చిన్న కుమార్తె ఉమాదేవి గారి పవిత్రమైన చేతుల మీదుగా జరిపించారు. భగవంతుడితో రుణానుబంధం పెట్టుకోవాలంటే ఎప్పుడు మనిషి, ఎందుకంటే ప్రతి జన్మలో భగవంతుడు మనని కాపాడుతూ ఉంటాడు. కాబట్టి భగవంతుడితో రుణానుబంధం పెట్టుకోవాలని స్వామీజీ చెప్పేవాళ్ళు. ఇప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంది, ఆయనతో రుణానుబంధం పెట్టుకున్నట్టు అయింది. శంకర్ గారిని, శ్రావణి గారిని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అందరినీ ఆయురారోగ్యాలతో చూడాలని ప్రార్థన చేస్తున్నాం. మాకు ఈ అవకాశం ఇచ్చిన పుణ్యలింగేశ్వరుడికి ధన్యవాదాలు. పరమేశ్వరుని అనుగ్రహ భాగ్యం పుష్పఫలాశీర్వచనంగా పండితులు వేదమంత్రోశ్చరణ పఠించి స్వామివారి ఆశీస్సులు ఆయా పుణ్యదాతలకు అందించారు. తదుపరి ముఖ్య ఘట్టంగా పుణ్యపరిచయ వేదిక ఏర్పరిచి వారి అమూల్యమైన మాటలను 10 మందికి తెలియపరిచారు. చివరిగా ప్రతి ఒక్కరికి పుణ్యదాతలు చేసిన సేవ సమాజానికి ఆదర్శంగా నిలవాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ శంకర గురూజీ భక్తులకు తెలియపరిచారు. అనంతరం అమ్మవారి ఆశీస్సులు అందింపజేసే కార్యంగా శ్రీ శంకర గురూజీ వారి సతీమణి శ్రావణి గారు వచ్చే నవంబర్ 1వ తారీఖున స్వామివారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవ ఆహ్వాన పత్రికను 12 జ్యోతిర్లింగాల పుణ్యదాతలకు అందించి వారి ఆశీర్వచనాలు అందుకున్నారు. విజయవంతంగా జరిగిన ఉపాలయ గడప ప్రతిష్ఠ పూజలో ఆశ్రమ సేవా సిబ్బంది, పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం సేవా సిబ్బంది ఆద్యంతం వ్యవస్థాపకులకు అందుబాటులో ఉండి నడిపించారు. అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని సంపూర్ణంగా ముగించారు.